షైగా ఉండే మన తిరువీరు, కూల్గా కామ్గా ఉండే తిరువేరు, లైఫ్ ఏదో చేయాలి సాధిద్దాం అనుకునే తిరువేరికి లవ్ ఏంటి? లవ్ కూడా నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే డెస్టినీ ఉంటుంది కదా సేమ్ సినిమాలాగే. సో ఎలా అయితే మీరు నా రిసెప్షన్కి వచ్చారు, సో తను పరిచయం అవ్వడం. ఎక్కడే పరిచయం? జస్ట్ బ్రీఫ్గా మీ లవ్ స్టోరీ కొంచెం. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు ఇద్దరికి. ఓకే. సో ఒకసారి సరదాగా వేరే టీ తాగుదామని అట్లా కలిసినాం. అలా పరిచయం అయింది, అలా మాట్లాడుకున్నాం. అలా ఒకరితో ఒకరు బతకగలుగుతామని నమ్మకం కుదిరింది. ఇంట్లో చెప్పాం, ఓకే అనుకున్నాక పెళ్ళింది. అంటే ఇట్ ఇస్ ఎ వెరీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. అంటే ఇది లెటర్లు రాసుకోవడము, ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం లేదు. అంటే ఇన్ఫాచ్యుయేషన్ లేదు. నేను ఇది తనను కలిసిందే ఎట్ ద ఏజ్ ఆఫ్ 35. సో కాబట్టి అన్నీ చూసిన ఏజ్ దాటే వచ్చాం ఇక్కడ వరకు. సో ఈ ఏజ్లో అదేదో శ్రీకాంత్ అడ్డాల గారు చెప్తారు కదా అదేదో సినిమాలో, ఏజ్తో పాటు మెచ్యూరిటీ కూడా వస్తుంది. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాం. సో అన్నీ మాట్లాడుకుని నేను ఇది, మీరు ఇది, నాకు ఇది వచ్చు, మీకు ఇది వచ్చు, నేను ఇలా సర్వైవ్ అవుతున్నాను, మీరు ఇలా సర్వైవ్ అవుతున్నారు, నా ఫ్యూచర్ గోల్స్ ఇలా ఉన్నాయి, మీది ఇలా ఉంది, అన్నీ మాట్లాడుకుని అర్థం చేసుకొని ట్రావెల్ అయ్యి తర్వాత పెద్దవాళ్ళకి చెప్పాను. ఓకే, అంత క్లారిటీగానే. కానీ ఒక ఏజ్ ఆర్టిస్టిక్గా ఉన్నప్పుడు చాలా ఇన్ఫెక్చుయేషన్స్ ఉంటాయి, చాలామందితో కమ్యూనికేషన్ ఉంటుంది, అనేక మంది మీకు వచ్చి చెప్పటం, లేకపోతే మీరు పలానా వాళ్ళు బాగున్నారు కదా అనుకోవటం లైఫ్లో చాలా ఉంటుంది. అలాంటి ఏంటి? అవి కూడా అందుకే చెప్పాను కదా, నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అదే నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారని ధైర్యంగా చెప్తున్నారు కెమెరా ముందు. పేర్లు ఎలాగో చెప్పాను కాబట్టి అదే అందుకనే, అంతే కదా. అంతే. సో అంటే లైఫ్ని పరిపూర్ణంగా చూసేశారు. అంటే ఆ ఏ ఏజ్లో చూడాల్సినవన్నీ ఆ ఏజ్లో చూసేశారు. రిజెక్షన్స్ కూడా ఉండే, అంతే ఈజీగా ఉండే. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంటుంది. అంటే సోషల్ సెక్యూరిటీ అన్నది ఆర్టిస్ట్కి కొంచెం స్ట్రగ్లింగ్ స్టేజ్లో తక్కువ ఉంటుంది. సో ఆడపిల్లల భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళైనా వెళ్ళి పేరెంట్స్కి అక్కడెక్కడ పరిపూర్ణమైన లవ్ మేము పెళ్లి చేసుకుందాం అనే దాకా వెళ్ళిన లవ్లు లేవా? లేదు. అంటే మేబీ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండున్నామేమో, కానీ ఆ స్టేజ్ వరకు అయితే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చినాక వాళ్ళు మళ్ళీ మీకు టచ్లో రావటం, కానీ మీరు మేబీ వాళ్ళు కూడా సేమ్ నాతో పాటే వాళ్ళకి కూడా ఏజ్ వచ్చింది కదా, మెచ్యూరిటీ వచ్చింటుంది, ఎవరి లైఫ్తో వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరున్న లైఫ్ అప్పుడున్న లైఫ్కి కొన్ని 100 రెట్లు దాటేసి వచ్చారు. అప్పుడు ఏదన్నా ఇప్పుడుకైతే ఏం లేదు. అండ్ నేను నా లైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మా వైఫ్, నేను నా ప్రైవేట్ లైఫ్ కూడా ప్రైవేట్గానే ఉంచుతాను. నేను సోషల్ మీడియాలో పెట్టిన, ఎక్కడ పెట్టను. కరెక్ట్. నేను నా కెరీర్తోనూ పర్సనల్ లైఫ్తోనూ హ్యాపీగా నాకు కావాల్సింది. అయితే కల్పన గారు ఏం చేస్తారు? తను ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంటారు. తను ఎంప్లాయ్. కానీ చాలా కాస్ట్ లివింగ్ ఏరియా అంతా మనం ఎర్న్ చేసేసాము అప్పుడే. మనం ఏంటంటే తను ఎంప్లాయ్ కదా, సో ఇద్దరం వర్క్ చేస్తాము. అండ్ కొన్ని కావాల్సినవి రెండు విరుద్ధమైన సిద్ధాంతాలు మా ఇద్దరివి. ఒకటి ఏంటంటే రేపటికి దాచిపెట్టాలి అన్నది ఒకరిదైతే, సంపాదించేది ఖర్చు పెట్టడానికి ఒకరిది. అంటే అప్పుడు కొన్నిసార్లు నిజమే కదా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు రేపు ఎప్పటికో తిందామని దాచిపెట్టుకుంటే ఈరోజు సాయంత్రానికి పోతే అదొక ఫిలాసఫీ. సో అది కూడా ఉంది కదా, అందుకని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాము అన్న దాంట్లో ఉండడానికి బేసిక్గా ఎంత సంపాదించినా తినడానికి, ఉండడానికి ఇల్లు, బట్ట ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు అనిపించిన దాంట్లో నేను ఎస్ అన్నాను. ఓకే.